friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం టెస్ట్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే మాధవన్, నయనతార అండ్ సిద్ధార్థ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ టోటల్గా 2 hours 26 minutes. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ ఒక క్రికెటర్ అనమాట, నేషనల్ ప్లేయర్ ఉంటారు కదా, ఆ క్రికెటర్ ఆయనని బోర్డ్ ఏమో ఫోర్స్ చేస్తారు మీరు రిటైర్ అవ్వాలి అని, బికాస్ ఆఫ్ మీ అదేమంటారు బాగా ఆడడం లేదు, అయిపోయింది మీ ఏజ్ క్రికెట్లో అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. ఈ స్టోరీ ఒకవైపు. అండ్ మాధవన్, నయనతార వీళ్ళిద్దరూ కపుల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా కిడ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ స్ట్రగుల్స్ ఒకవైపు చూపిస్తారు. నయనతారకి ఓన్లీ కిడ్డే ఇంపార్టెంట్ అన్నట్టు నయనతార గురించి చూపిస్తారు. అలానే మాధవన్ తను ఒక ప్రాజెక్ట్ చేస్తారనమాట. సో ఆ ప్రాజెక్ట్ గురించి దాన్ని ఏమంటారు పర్మిషన్స్ కోసం తిరుగుతూ ఉంటారు. ఇలా ఈ ముగ్గురు ఎక్కడ కలిశారు అండ్ అలా ముగ్గురు కలిసిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఈ టెస్ట్ మ్యాచ్కి వీటన్నిటికి ఏంటి లింక్ అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే మనకి స్టార్టింగ్లో చూపించిన థింగ్స్ అంటే వీళ్ళు ఏంటి అసలు వీళ్ళు ఎలా కలిసారు ఇవన్నీ చూపిస్తారు కదా, ఇది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఒక కిడ్నాప్ అండ్ బ్లాక్మెయిల్, ఈ బెట్టింగ్ ఇలాంటి వాటి మీద జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫే కాస్త బెటర్గా అనిపించింది నాకు. కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. నేనేమనుకున్నాను ఓకే ఇంటర్వెల్ వచ్చింది, దీని తర్వాత స్టోరీ ఇంకా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్తో నేను చూశాను. బట్ సెకండ్ హాఫ్లో అంతగా విషయం లేదు అన్న ఫీలింగ్ అనిపించింది. సో నాకైతే ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే నాకు ఏమీ అంత పాజిటివ్స్ ఏం పెద్దగా అనిపించలేదు. బట్ ఓకే పర్ఫార్మెన్సెస్ కూడా ఫైన్ అన్నట్టే అనిపించింది. అండ్ నయనతార అండ్ మాధవన్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మెయిన్గా వీళ్ళిద్దరి మధ్య లవ్ చూపించే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ సిద్ధార్థ యాక్టింగ్ కూడా ఓకే. అండ్ ఇందులో మీరా జాస్మిన్ కూడా ఉన్నారు, సిద్ధార్థ వైఫ్ అనమాట. ఆవిడ కూడా పెద్దగా రోల్ ఏం లేదు, ఒక 2-3 సీన్స్లో ఉన్నట్టే చూపించారు. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఓకే అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే పర్ఫార్మెన్సెస్ కూడా వాళ్ళకి స్కోప్ ఉంటుంది. ఇందులో ఆ స్టోరీ లైన్ స్టార్టింగ్లో చెప్పినట్టే కొంచెం స్టార్టింగ్లో బాగున్నప్పటికీ కూడా తర్వాత అంతగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో దానివల్ల యాక్టింగ్ చేసే స్కోప్ కూడా ఈ మూవీలో పెద్దగా కనిపించింది. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే మెయిన్గా స్టార్టింగ్లో కాన్ఫ్లిక్ట్ ఏదైతే చూపించాలి అని ట్రై చేశారో ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త ఓకే. ఎందుకంటే మనము ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుందంటే ఓకే సెకండ్ హాఫ్లో ఏదో చేస్తారు అన్న ఫీలింగ్లోని స్టార్ట్ అవుతున్న మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అలాంటి మూమెంట్స్ ఏమీ ఉండవు. సడన్గా ఎవరైతే ఒక యాక్టర్ ఉన్నారో లైక్ వన్ లీడ్ వాళ్ళే చేంజ్ అయిపోతారు. సో దానివల్ల ఏంటంటే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఇంకా బ్లాక్మెయిల్ అని చెప్పి బెట్టింగ్ అని చెప్పి ఇలాంటి చాలా వాటి మీద వెళ్ళిపోతుంది. ఈవెన్ దట్ బెట్టింగ్ చూపించిన విధానం కూడా అసలు ఏమీ లాజికే లేనట్టు నాకు అనిపించింది చాలా వరకు. అండ్ అంత క్లియర్గా క్లారిటీగా ఏమీ లేదు సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే. కేవలం ఒక జెల్సీ అండ్ ఒక నెగిటివిటీ వచ్చిన వెంటనే ఎంత మంచి మనిషి అయినా సరే కంప్లీట్గా చేంజ్ అయిపోతారు అన్నట్టు చూపించారు. మెయిన్గా ఈ మూవీ టెస్ట్ అని పేరు ఎందుకు పెట్టారని నాకు అనిపించింది అంటే మేబీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఎవరికైతే అబ్సెషన్ ఉంటుంది కదా, ఇప్పుడు సిద్ధార్థకి మూవీలో క్రికెట్ అంటే అబ్సెషన్, అలానే నయనతారకి కిడ్స్ అంటే అబ్సెషన్, అలానే మాధవన్కి తను దేశానికి ఏదో చేయాలి, నా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని తనకు ఒక అబ్సెషన్. ఈ అబ్సెషన్స్ అన్నీ కూడా ఒక రేంజ్ ఒక స్టేజ్ దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి నెగిటివిటీస్లోకి వెళ్తారు, ఎలాంటి నెగిటివ్ స్టెప్స్ తీసుకుంటారు అన్న దానికి కూడా ఈ మూవీ సెకండ్ హాఫ్ చూపించాలి అనుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఇందులో మోస్ట్లీ హ్యూమన్ యాంగిలే టచ్ చేశారు సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే. సో నాకు అదే అనిపించింది. అండ్ ఈ మూవీలో సిచ్యువేషన్ తగ్గట్టు మోర్ దెన్ కంట్రీ ఆర్ మోర్ దెన్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి సెల్ఫిష్గానే ఉంటాడు మనిషి. ఫ్యామిలీ రిలేషన్స్ వీటికే ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఫస్ట్ ఇదే వస్తుంది ఎంత పుష్ చేసినా సరే, దీని తర్వాత ఇంకేమైనా అన్న కాన్సెప్ట్ కూడా చూపించారేమో అని నేను అర్థం చేసుకున్నాను. చాలా కష్టపడి ఆలోచించి ఈ మాత్రమే అర్థం చేసుకున్నాను ఈ మూవీని. సో ట్రై చేయండి. ఓవరాల్గా ఓకే మూవీ. నేనైతే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో
స్టార్ట్ చేశాను మూవీ. నాకు ట్రైలర్ చూసినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎంత బాగుంటుందో అన్న ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, ఐ మీన్ చూడడం స్టార్ట్ చేశాను. బట్ అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే డెఫినెట్లీ ఈ మూవీ రీచ్ అవ్వలేదు. అండ్ ఓకే వాచ్లానే అనిపించింది, పెద్ద ఇంప్రెసివ్గా కూడా నాకు ఈ మూవీ అనిపించలేదు. మధ్య మధ్యలో కొంచెం మాధవన్ నయనతార సీన్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్, మాధవన్ క్యారెక్టర్లో విజయ్ సేతుపతి అయితే ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నయనతార అండ్ విజేఎస్ వాళ్ళిద్దరి మధ్య గుడ్ ర్యాప్ ఉంటుంది కదా, సో ఆ ర్యాప్ ఇక్కడ మిస్ అయ్యాను నేను. సో ఆయన ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అని నాకు అనిపించింది. అలానే మీరా జాస్మిన్ గారు కూడా కొంచెం చిన్న క్యారెక్టర్, అంతగా నోటీసబుల్ క్యారెక్టర్ ఏమీ కాదు. అండ్ సిద్ధార్థ కూడా ఓకే, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ బాగానే చేశారు. ఆఖరికి ఇది టెస్ట్ మ్యాచ్ చుట్టూ జరుగుతున్న మూవీ అని చెప్పినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లోని ఒక బాల్ సీన్ ఉంటుందన్నమాట. ఆ బాల్ తగులుతుంది సిద్ధార్థకి, ఫ్రంట్ నుంచి యాంగిల్ చూపించడం ఇక్కడ తగిలినట్టు చూపిస్తారు, తర్వాత బాల్ ఏమో ఇక్కడ పడినట్టు చూపిస్తారు. అదే చాలా కన్ఫ్యూజన్గా చూపించారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇంకొంచెం బెటర్గా సిన్సియర్గా ట్రై చేస్తే బాగుండు అని నేను ఫీల్ అయ్యాను. బట్ ఈ మూవీ మీరు ట్రై చేయాలనుకుంటే కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో ఉంది, డెఫినెట్లీ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బీ హానెస్ట్ కంటెంట్.